హాయ్ అండి. ఈరోజైతే శ్రావణ మాసంలో మనకు వచ్చిన మొదటి మంగళవారం అన్నమాట. ఈరోజు ఎంతో ముఖ్యమైనది. అలాగే గరుడ పంచమి కూడా. మంగళగౌరి వ్రతం అందరూ చేసుకుంటారు ఈ రోజున. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళతో కంపల్సరీ కూడా ఈ గౌరీ వ్రతం అయితే చేయిస్తారండి. చాలా మంచిదని. ఇంకా నేను వాకలు ఊడ్చి ముగ్గులు పెట్టిన తర్వాత గడప గౌరీదేవి కదండి, గడపను పూజించుకున్నాక తులసి కోట దగ్గర కూడా ఇలా ఒక దీపం వెలిగించి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి కొన్ని పూలను అలంకరించి పూజ చేసుకున్న తర్వాత నేను లోపల పూజ చేసుకుంటానన్నమాట. అంటే కొంచెం చదువుకుంటాం కాబట్టి అక్కడ కొద్ది సమయం పడుతుందండి. లేవం కాబట్టి అయ్యే వరకును బయట అయిపోయిన తర్వాత లోపల పూజ చేసుకుంటాను. ఇంకా మనకి 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా, అంటే స్టార్టింగ్ శుక్రవారంతో మొదలైంది కాబట్టి శ్రావణ మాసం మనకు 3వ శుక్రవారం వరలక్ష్మి పూజ వచ్చింది. ఆ రోజు కుదరని వాళ్ళు ఇంకా ముందుగానే చేసుకుంటారండి. అంటే ఆడవారికి ఆటంకాలు అవి వస్తాయి కాబట్టి ఆ డేట్స్ అవి చూసుకొని కొంచెం ముందే చేసుకుంటారు కొంతమంది. అంటే పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారాలు. కుదరని వాళ్ళు తర్వాత అయినా చేసుకోవచ్చు. శ్రావణ మాసం అంతా చేసుకోవచ్చండి. ఎక్కువ శాతం అయితే పౌర్ణమికి ముందు చేసుకుంటే మంచిదని అంటారు. ఇంకా నాకు వీలైనప్పుడల్లా అంటే ఈ మాసం అంతా కూడా ఇలా పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వరలక్ష్మి పూజ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పూజ అండి. అందరూ కూడా చాలా వైభవంగా చేసుకుంటారు. ఈ అమ్మని అందరూ ఆహ్వానిస్తారు కదా. అందరికీ కావాల్సిన తల్లి వరమహాలక్ష్మి. ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి.